హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. సో రీసెంట్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలోని వివిధ కార్యాలయాల్లో దాదాపు 2000 పైగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థితోటి ఈ జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉన్నది. ఒకే ఒక రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ద్వారా, అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని, ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ, ఏజ్ లిమిట్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, సో పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2024. సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 26 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 17 ఆగస్ట్ వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ 18 ఆగస్ట్ వరకు మనకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏమైనా కరెక్షన్స్ కూడా మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. 27 ఆగస్ట్ నుంచి 28 ఆగస్ట్ వరకు 2 డేస్ మనకి ఏమైనా ఫామ్లో మనం అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ అయినట్టయితే కరెక్షన్ కోసం కూడా మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మనకి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో చాలా వరకు ఎస్ఎస్ ఎగ్జామ్స్ అంటే ఎంటీఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, సీజీఎల్ కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ కూడా మనకి అక్టోబర్ లేదా నవంబర్ నెలలే కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మనం డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ 3 జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ జాబ్కి మరియు ఎంటీఎస్ జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ జాబ్స్ వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళకి, అంటే ఏ ఒక్క జాబ్కి మనం ప్రిపేర్ అయినా ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయినట్టయితే జాబ్ పొందేటువంటి అవకాశం మనకి ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏమైనా మన ఆన్లైన్ ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయినట్టయితే మనకి కమ్యూనికేషన్ పర్పస్లో మనకి టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి ఇంటర్మీడియట్ అంటే 12th స్టాండర్డ్ అంటే నథింగ్ బట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి 17 ఆగస్ట్ వరకు. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉన్నది. ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్టయితే మనకి గ్రేడ్ సి ఉద్యోగాలకు సంబంధించి 18 to 30 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో మన అప్లికేబుల్ అవుతుంది. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఉద్యోగాలకు సంబంధించి 18 to 27 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మనకి అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, మళ్ళీ ఫిజికల్ డిసేబుల్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఇక్కడ క్లియర్గా మన నోటిఫికేషన్లో గమనించవచ్చు. ఈ డీటెయిల్స్ కూడా మనకి. సో అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే మనకి కేవలం 100 రూపీస్ ఉంటుంది. అది కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఫీ ఎక్సెంప్షన్ ఉంటుంది, అంటే ఫ్రీగా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్లో 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది మనకి. బై యూజింగ్ మనకి యూపీఐ పేమెంట్ ద్వారా కూడా మనం చేసుకున్నటువంటి అవకాశం కల్పించడం జరిగింది. సో లాస్ట్ డేట్ అయితే మనకి 18 ఆగస్ట్ వరకు ఈ అప్లికేషన్ ఫీ అనేది పే చేసుకున్నటువంటి అవకాశం ఉన్నది. సో ఇక ఎగ్జామ్ సెంటర్ విషయాన్ని గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుండి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, సో అలాగే మన తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ అప్లికేషన్స్ మేబీ ఎక్కువ ఉన్నట్టయితే కరీంనగర్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అలా ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రజెంట్ అయితే 2 స్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి తెలంగాణ వారికి, హైదరాబాద్ మరియు వరంగల్. సో ఇక ఎగ్జామినేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి ఇక్కడ
రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి అయితే కండక్ట్ చేస్తున్నారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. సో ఇక్కడ సిలబస్ గమనించినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుండి 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 అవర్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 0.25 మార్క్స్ అయితే మనకి కట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కేర్ఫుల్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇన్ డీటెయిల్ మనం సిలబస్ కూడా గమనించవచ్చు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏముంటాయి టాపిక్స్ అనేవి, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంతోపాటు రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఇక్కడ కంపల్సరీ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. స్టెనోగ్రఫీ అంటే మనకి టైపింగ్ రిలేటెడ్ జాబ్స్ కనుక టైపింగ్ స్పీడ్ కూడా ఎక్కువ వచ్చిన వారికి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి అలాగే గ్రేడ్ సి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్లో కాకుండా ఎంటీఎస్ అయితే మనకి రీజనల్ లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్ మనకి అవైలబుల్ ఉంటుంది. సో అది గుర్తుంచుకోవాలి. సో దాంతోపాటు మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎనీ కార్డు ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎస్ఎస్సి జాబ్స్కి. సో దాని తర్వాత ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి మళ్ళీ సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఫస్ట్ పార్ట్ మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ పార్ట్లో మనం బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన ప్రైమరీ డీటెయిల్స్ నేమ్ కావచ్చు, ఆధార్ కార్డు కానీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఫీడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి బేస్డ్ అపాన్ అవర్ క్వాలిఫికేషన్ కావచ్చు, అలాగే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆధారంగా ఆటోమేటిక్గా మనం అప్లై చేసేటువంటి జాబ్స్కి మనం ఎలిజిబులా కాదో తెలిసిపోతుంది. సో ఆన్లైన్లో వాళ్ళే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే, ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫర్దర్గా ప్రాసెస్ అవుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది మనకి. ఈ మధ్యన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి. సో ఈ జాబ్కి శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి బేసిక్గా 35,000 పైనే బేసిక్ పే పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో అలవెన్స్లు అన్నీ కలుపుకున్నట్టయితే ఈజీగా మనకి 50,000 పైన శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా హౌ టు అప్లై అనే ప్రాసెస్ గమనించినట్టయితే మనకి ఇక్కడ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నీట్గా ఇక్కడ టెక్స్ట్ వైజ్గా కాకుండా డయాగ్రామాటికల్గా కూడా మనకు పిక్చర్ వైజ్గా కూడా మనకి నోటిఫికేషన్లో ఉంటుంది. సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు మీ మొబైల్ యూజ్ చేసి కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ అనేది మనకి 1 టైం రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. బై యూజింగ్ దట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకి ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫార్వర్డ్ అవ్వడానికి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, అలాగే జాబ్కి ఎలా అప్లై చేయాలనేది కూడా మనకు ఇంతకుముందు వీడియోలలో ఆల్రెడీ చేశాను. సో దానికి సంబంధించిన ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్స్ అనేది నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎనీ డౌట్స్ ఉన్నవారు ఆ యొక్క వీడియోని చూస్తే మీకు క్లారిటీగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నో తెలిసిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.